డియర్ ఫ్రెండ్స్, అసిస్టెంట్ కమిషనర్ పోలీస్ రాజా గారి టీం తమిళనాడులో ఉన్న సత్యమంగళం ఫారెస్ట్ ఏరియాలో రఘు కృష్ణ అనే ఇద్దరు టెర్రరిస్టుల్ని అరెస్ట్ చేశారు. వాళ్ళ దగ్గర నుంచి ఆయుధాలు కొనుగోలు కోసం దాచిన 5 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. ఆ రౌండ్ అప్ లో జరిగిన ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ లో ఎస్ఐ రాఘవయ్య గారికి 2 కానిస్టేబుల్స్ కి గాయాలయ్యాయి. పశుపతి ఈ రాకెట్ లాంచర్ కేసుకు సంబంధించి ముఖ్య నేరస్తుడిగా ఉన్నాడు. ఈ టెర్రరిస్ట్ ఆపరేషన్ ని సక్సెస్ఫుల్ గా నిర్వహించిన ఏసీ రాజా గారికి పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున అభినందనలు తెలియజేస్తున్నాను. అద్భుతంగా ఉంది సార్, అద్భుతంగా ఉంది. ఇప్పుడు ప్రెస్ ముందు ఒక డ్రామా ప్లే చేశారే, అది సూపర్గా ఉంది. చూడండి ఏసీ సార్, పశుపతిని మీరు రిలీజ్ చేస్తారని చెప్పినందువల్లే కదా వాళ్ళిద్దరూ వచ్చి సరెండర్ అయ్యారు. కానీ ఇప్పుడు ఎవరిని రిలీజ్ చేయకుండా పశుపతి అసలు నేరస్తుడు అని మీరు ప్రెస్లో చెప్పి వచ్చారే, ఇది ఏ విధంగా మీకు న్యాయంగా ఉంది సార్? ఎందుకు సార్ నాకు నమ్మక ద్రోహం చేశారు? దాసు, మన డిపార్ట్మెంట్కి సెంటిమెంట్లు ఉండవు. ఇంకా ఈ విషయంలో నువ్వు కనుక టార్చర్ పెట్టావో నిన్ను ఎక్యూజ్గా చేరుస్తాను. మర్యాదగా వెళ్ళిపో. ఇలాగే మీరు మాట్లాడితే నా డీలింగ్ వేరే విధంగా ఉంటుంది సార్. చూడు, నీ వల్ల ఏమవుతుందో అది చేసుకోవయా, పోవయా. పెద్ద చెప్పొచ్చాడు. చేస్తాను సార్, ఇప్పుడు చేస్తాను, చూడు. దాసు, ఏమిటో న్యూసెన్స్? స్టేషన్ మూసేసి ఏం చేస్తున్నావు? డిపార్ట్మెంట్ పేరు చెడగొడుతున్నావు నువ్వు. సారీ సార్, నేను చెడగొట్టలేదు, మీరే చెడగొట్టారు. దానికి నిరసనగానే స్టేషన్ లాక్ చేసి ఇక్కడ కూర్చున్నాం. మొత్తం అందరినీ సస్పెండ్ చేసి ఇక జీవితంలో కాకి చొక్కా వేసుకోకుండా చేస్తానేమనుకున్నావు? క్షమించండి ఏసీ, రిజైన్ చేసిన వాళ్ళని సస్పెండ్ చేయడం కుదరదు. ఏమిటి నువ్వు అన్నది? మేమందరం మా ఉద్యోగాలకు రాజీనామా చేసి ఇక్కడ కూర్చున్నాం. అయితే మరీ మంచిది. మీ అందరినీ గూండా చట్టం కింద అరెస్ట్ చేసి లోపలేసి మక్కిలేరు కొడతాను. సార్, మిమ్మల్ని కూడా గూండా లిస్టులో చేర్చారు సార్. హలో, నా ముందే రౌడిజం ప్రదర్శిస్తున్నారా? ఓయ్ పెద్ద మనిషి, ఎవరో నువ్వు? పోలీసులు ప్రశ్నలు అడుగుతావు, నోర్మూసులు కూర్చో. ఏంటండి ఇలా బిహేవ్ చేస్తున్నారు? ఎవరితో నువ్వు? వ్యభిచారం కేసు కింద లోపలేస్తానేమనుకున్నావు? ఏమిటండి ఇది? హలో, యు ఆర్ టాకింగ్ టు ద హ్యూమన్ రైట్ కమిషన్ మెంబర్. హ్యూమన్ రైట్సా? అంటే మానవ హక్కుల సంరక్షణ సంఘం. సారీ సార్. పోలీసుల అరాచకాల గురించి విన్నాను, ఇప్పుడే చూస్తున్నాను. మీరు అదుపు లేకుండా మాట్లాడుతున్నారు. ఇది పై అధికారులకు తెలియజేశారంటే రేపే మిమ్మల్ని డ్యూటీ నుంచి పిక్కేస్తారు. ఏమంటున్నారు సార్? In the esoteric agitations or in the extemporaneous descantings, beware of platitudinous ponderosity అని ఆయన చెబుతున్నారు. ఎస్, రేపు ఉదయం పశుపతి కేసు హిస్టరీ నా టేబుల్ మీద ఉండాలి. అదర్వైజ్ మేము తీసుకునే యాక్షన్ చాలా తీవ్రంగా ఉంటుంది. యూ కెన్ గో. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ అంతా ఉండనివ్వండి సార్. మధ్యలో ఇంగ్లీషు చాలా ఫ్లోలో మాట్లాడారే, అది ఎలా సార్? ఎవరికి తెలుసు, ఒక ఎమోషన్ లో వచ్చింది అదంతా. నా భార్యతో మాట్లాడాలి, కొంచెం ఫోన్ చేసి ఇవ్వండి అన్న. నెంబర్ చెప్పయ్యా. 9443225855. ఇదిగో రింగ్ అవుతుంది, మాట్లాడు. హలో. మెల్లగా మాట్లాడు. హలో, ఎవరా? పర్వతమా? ఎవరు అయ్యా నా పేరు పెట్టి పిలుస్తున్నా? ఎవరా? వయసు ముద్దు, నేనే నీ మొగుడు బాంబుల మూర్తిని మాట్లాడుతున్నా. హలో, బాంబుల మూర్తి నువ్వా? నువ్వు టెర్రరిస్ట్ అయి పోలీసులకు చిక్కుకున్నావు, అందుకని నీకు ఇడాకులు ఇచ్చేశాను. పక్కింటి టైలర్ ఆనందరాజుని పెళ్లి చేసుకున్నాను. ఏంటి? డైవర్స్ ఇచ్చేసి టైలర్ తో లేచిపోయావా? వయసు పాపిస్ట్ దానా పప్పుల వ్యాపారి నన్ను జడిచాడు, టైలర్ నిన్ను జడిచేశాడా? ఏంటయ్యా మీ పిల్లలు లేచిపోయిందా? అవును, అంత వివరంగా చెప్తోంది. ఫోన్ ఇచ్చి నువ్వెందుకయ్యా నన్ను చెప్తావు? ఉసేయ్, నేను బయటకు వచ్చాను, నిన్ను ముక్కలు ముక్కలుగా నరికేస్తాను. నా పెళ్ళాన్ని ఏమైనా చేసుకుంటాను రా. నువ్వెవర్రా అడగడానికి? పోలీసు. అయ్యో, మళ్ళీ పోలీసు. మిగతా వాళ్ళు మాట్లాడేటప్పుడు పట్టుకోరు, నేను మాట్లాడితే మాత్రం పట్టుకుంటారు. ఇప్పుడు నన్ను ఏం చేయబోతున్నారు? కుమ్ముతారంతే కదా, కుమ్మండి. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.